మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు వసంత పంచమి విశిష్టతల గురించి, శ్రీ సరస్వతీదేవి యొక్క వైభవం గురించి మనం తెలుసుకుందాం. సకల విద్యలకు మూలాధారమైనటువంటిది, సంగీత నృత్య సాహిత్యానికి మూలాధారమైనటువంటి తల్లి సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున ఆవిర్భవించి మన చేత మరి ఎంతో వైభవంగా పూజించబడుతూ ఉన్నది. మాఘశుద్ధ పంచమి వసంత పంచమి అంటేనే చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం మనం ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి జయంతిని, పుట్టినరోజును మనం నిర్వహిస్తూ ఉంటాం. అమ్మవారిని విశేషంగా స్తోత్రముల చేత, శ్లోకముల చేత, అష్టోత్తర నామముల చేత అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాం. వసంత పంచమి రోజున ఏ కార్యక్రమమైనా ప్రారంభించవచ్చునని, ముహూర్తము చూడకుండానే అన్ని పనులు చేయవచ్చునని పూర్వీకుల నుంచి కూడా మనకు నమ్మకం ఉన్నది. ఆ విధంగా మన వసంత పంచమి రోజున ఎలాంటి సంకోచం లేకుండా మనం ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధిస్తూ పిల్లలకు అక్షరాభ్యాసము, విద్యారంభము నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక బ్రహ్మవైవర్తన పురాణం, దేవీ భాగవతము కూడా శ్రీ సరస్వతీదేవి యొక్క వైభవాన్ని, సరస్వతీదేవి యొక్క కీర్తనలను మరి చాలా బ్రహ్మాండంగా ఆయా గ్రంథాల్లో, ఆయా పురాణాలలో సరస్వతీదేవి యొక్క వైభవాన్ని చెప్పడం జరిగింది. ఆ యొక్క దేవీ భాగవతమును అనుసరించి, బ్రహ్మ వైవర్తన పురాణాన్ని అనుసరించి ప్రతి సంవత్సరము మనము మాఘశుద్ధ పంచమి వసంత పంచమి రోజున సరస్వతీదేవి జయంతిగా మనం ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. ఈ రోజున పిల్లల చేత సామూహికంగా అక్షరాభ్యాసములు అన్ని దేవాలయాలలో, పాఠశాలలలో, కళాశాలలలో, విద్యాలయాలలో అన్ని చోట్ల మనం అమ్మవారిని అనగా సరస్వతీదేవిని పూజించి ఆ యొక్క అమ్మవారి యొక్క నామాన్ని, ఆ స్తోత్రాన్ని మనం పారాయణం చేస్తూ ఉన్నాం. అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, మరి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి సరస్వతీదేవిని ఈ వసంత పంచమి రోజున పూజించడం వలన, ఆరాధించడం వలన జ్ఞానము లభిస్తూ ఉంటుంది, జ్ఞాన సముపార్జన కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాక్ శుద్ధి కలుగుతూ ఉంటుంది, వాక్ సిద్ధి కలుగుతూ ఉంటుంది, సద్బుద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. అందుకే మన ఇంటిలో మన పిల్లలందరి చేత ప్రతిరోజు సామాం పాతు సరస్వతి, సరస్వతీ నమస్తుభ్యం, యాకేందు తుషారహార ధవల అనేటువంటి స్తోత్రాలను
పిల్లలకు నేర్పించినట్లయితే, పిల్లలకు పారాయణం చేయించినట్లయితే వారు ఉన్నత విద్యావంతులు అవుతూ ఉంటారు. మరి మహత్తరమైన జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు. అమ్మవారు పిల్లలకు, విద్యార్థులకు, చిన్నారులకు సద్బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటుంది. మరి అందువలన ఈ యొక్క వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఎంతో వైభవంగా పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ముఖ్యంగా ఈ యొక్క మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, ఈ యొక్క సరస్వతీదేవి పుట్టినరోజున అమ్మవారి పాదాల వద్ద పిల్లల యొక్క పుస్తకాలు, పెన్నులు, అదేవిధంగా పలకలు, బలపాలు, నోటు బుక్కులు అన్నీ కూడా అమ్మవారి పాదాల కడబెట్టి నమస్కారం చేసి సామాంపాత సరస్వతిని నమస్కరించి పూజించి ఆ యొక్క పిల్లల చేత, విద్యార్థుల చేత సరస్వతీదేవి యొక్క నామాన్ని, స్తోత్రాన్ని పారాయణ చేయిస్తూ ఉండాలి. కనుక ఈ యొక్క వసంత పంచమి రోజున ఎవరైతే అమ్మవారిని తెలుపు రంగు పుష్పముల చేత, పసుపు రంగు వస్త్రముల చేత పూజిస్తూ ఉంటారో అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. అమ్మవారు ఆ యొక్క పద్మములో తాను అక్షయ మాల చేత, అదేవిధంగా జపమాల చేత, అక్షయపాత్ర చేత, తర్వాత వీణ చేత ఆ యొక్క పద్మంలో కొలువై ఉంటుంది సరస్వతీదేవి. తెలుపు రంగు వస్త్రములు ధరించి శాంతి స్వభావాన్ని కలిగినటువంటి రూపంగా, మరి ఎలాంటి ఆయుధాలు అమ్మవారి దగ్గర ఉండవు. జపమాల ఉంటుంది, అక్షయపాత్ర ఉంటుంది, అదేవిధంగా ఆ యొక్క వీణ ఉంటుంది, అమ్మవారి యొక్క వాహనమైనటువంటి ఆ యొక్క హంస ఉంటుంది, కమలం ఉంటుంది. ఇవన్నీ కూడా శాంత స్వభావానికి గుర్తు. ఇవన్నీ పరిపూర్ణం. కనుక ఇలాంటి రూపమున్నటువంటి సరస్వతీదేవిని, వాగ్దేవిని ఆరాధించడం వలన మనకు ఎంతో జ్ఞానము సంప్రాప్తిస్తూ ఉంటుంది. మరి ఎందరో మహనీయులు, వాల్మీకాది మహర్షులు, కాళిదాసాది పండితులు, అన్నమాచార్య, భక్తరామదాసు లాంటి వాగ్గేయకారులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి లాంటి కాలజ్ఞాన యోగి పుంగవులు, వ్యాస మహర్షి లాంటి ఆ యొక్క దైవ సమానులు, ఈ రామాయణ భాగవతాది ఇతిహాసాలను, అదేవిధంగా వేదాలను, పురాణాలను అందించినటువంటి మహర్షులు, మహనీయులు, వాగ్గేయకారులు అందరూ కూడా శ్రీ సరస్వతీదేవి యొక్క కటాక్షము చేత, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత మరి ఆ యొక్క సద్గ్రంథాలన్నీ కూడా మనకు లభించడం జరిగింది. దీనికి అంతటికీ కారణం మూలాధారమైనటువంటి సరస్వతీమాత. మరి సరస్వతీదేవి అనుగ్రహమే లేకపోతే ఈ వేదాలు, పురాణాలు, రామాయణ భాగవతాది ఇత్యాది గ్రంథాలన్నీ కూడా మనకు లభించేవి కావు. మరి కాళిదాసు కూడా ఎలాంటి
సాహిత్యము లేనివాడు, మరి ఎలాంటి విద్య లేనటువంటి కాళిదాసు కూడా అమ్మవారు దర్శనమిచ్చి ఆ నాలుకపై ఓం సం సరస్వత్యై నమః అనేటువంటి బీజాక్షరాన్ని, ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః అనేటువంటి బీజాక్షరాన్ని వ్రాసి మరి తెల్లవారేసరికి మహాపండితునిగా రూపాంతరం చెందినటువంటి మరి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. కాళిదాసు ఇంతటి గొప్పవాడు కావడానికి, కాళిదాసు ఇంత సాహితీవేత్త కావడానికి, అదేవిధంగా ఈ యొక్క తెనాలి రామలింగ కవి, వికట కవి, ఇలాంటి కవులు మరి వీరన్నిటికీ ఇంత పెద్ద గొప్ప మహనీయులు మహర్షులు కావడానికి కారణము సరస్వతీదేవి. మరి ఆగామి కాలజ్ఞానకర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు సాక్షాత్తు సరస్వతి నదీ తీరంలో జన్మించి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత కాలజ్ఞానాన్ని వ్రాసి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అందజేశారు. రేపు జరగబోయేది ఈరోజే చెప్పినటువంటి మహనీయుడు స్వామివారు. మరి దీనికి అంతటికీ కూడా ఆయన సరస్వతి నదీ తీరంలో పుట్టడం, సరస్వతీదేవి కృపాకటాక్షాలు తన మీద ఉండడం, సాక్షాత్తు విష్ణు సంభూతుడై ఉండడం, ఇవన్నీ కూడా కారణమే. కనుక సరస్వతీదేవి అనుగ్రహం చేత తనకు వాక్ శుద్ధి కలిగి, వాక్ సిద్ధి కలిగి ఈ కాలజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి మనకు అందించారు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మళ్ళా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహనీయులు మహర్షులు మరి ఎంతోమంది సరస్వతీదేవి యొక్క పాదాలను పూజించి సరస్వతీదేవి యొక్క కృపచేత ఈ లోకంలో చరిత్రలో సువర్ణాక్షరాలతో మనం నిలిచినటువంటి వారు. మరి దీనికి అంతటికీ కూడా మరి అమ్మవారి దయ కావాలి. కనుక అందువలన ఈ యొక్క వసంత పంచమి రోజున అమ్మవారిని అనగా సరస్వతీదేవిని తెలుపు రంగు పుష్పముల చేత, పసుపు రంగు వస్త్రముల చేత, అదేవిధంగా అష్టోత్తర నామముల చేత, స్తోత్రముల చేత, కీర్తనల చేత ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి జ్ఞానము ప్రసాదించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు, ఆ యొక్క పిల్లలు అందరూ కూడా తప్పకుండా ఈ సరస్వతి దేవిని ఆరాధించడం వలన జ్ఞానవంతులవుతూ ఉంటారు. సకల విద్యల యందు ఉత్తీర్ణులవుతూ ఉంటారు. సకల శాస్త్రములను నేర్చుకోగలుగుతూ ఉంటారు. అన్ని రంగాలలో ముందంజలో ఉంటారు. మరి అంతటి మహత్తర శక్తి కలిగినటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది శ్రీ సరస్వతి శబ్దం. మరి ఇలాంటి సరస్వతి మాతను, సరస్వతీ దేవిని ఆరాధించడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది. ఈ యొక్క వసంత పంచమి రోజున సరస్వతీదేవికి చక్కగా క్షీరాన్నం, పెరుగు, తేనె, అదేవిధంగా ఆ యొక్క వడపప్పు పానకము, బెల్లం, తీపి పదార్థములు, అదేవిధంగా శనగపిండితో చేసినటువంటి పదార్థములు నివేదన చేయడం వలన అభీష్ట సిద్ధి కలుగుతూ ఉంటుంది. మరి ఎవరైతే ఈ యొక్క వసంత పంచమి రోజున శ్రీ సరస్వతీదేవిని పూజించి ఆరాధిస్తూ ఉంటారో వారందరికీ కూడా జ్ఞాన సంపత్తి కలుగుతూ ఉంటుంది. అన్ని రంగాలలో విజయం లభిస్తూ ఉంటుంది. ఈ రోజున ఎవరైనా ఏ పని ప్రారంభించినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించినట్లయితే
ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు అవుతూ ఉంటారు. అందువలన శ్రీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం వసంత పంచమి రోజున సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కోసం పిల్లల చేత, విద్యార్థుల చేత 21 సార్లు శ్రీ సరస్వతీదేవి నామాన్ని పఠింపచేయడం వలన వారికి జ్ఞానం సంప్రాప్తిస్తూ ఉంటుంది. అదేవిధంగా సద్బుద్ధి కలుగుతూ ఉంటుంది. వాక్శుద్ధి, వాక్సిద్ధి కూడా కలుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క సరస్వతీదేవి యొక్క నామాన్ని అందరూ కూడా, అంటే చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా పారాయణ చేయవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ వసంత పంచమి రోజున ఈ యొక్క నామాన్ని పఠించినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. ఓం ఐం హ్రీం సరస్వత్యై నమః. 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 ఈ సరస్వతీదేవి నామాన్ని 21 సార్లు పిల్లల చేత, విద్యార్థుల చేత, పెద్దలు అందరూ పారాయణం చేయండి. సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. జ్ఞానము, సద్బుద్ధి, వాక్శుద్ధి, వాక్సిద్ధిని పొందండి. జై విశ్వకర్మ. జై జై విశ్వకర్మ.